చిల్డ్రన్ ఇంతసేపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు ఎట్లా చదవాలి, ఎట్లా హార్డ్ వర్క్ చేయాలి అని. నేను నా పేరు గాయత్రి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ చదివాను. నా స్కూల్ జర్నీ ఎట్లా అంటే, నేను చాలా సైలెంట్ చెప్పాలంటే. ఎక్కువ ఎవరి దగ్గర ఇంటరాక్ట్ అవ్వకుంటుంది. ఎక్కువ ఎవరితో నాట్ ఈటింగ్ అనేది అస్సలు లేకుంటుండే నా దగ్గర. ఈ స్కూల్ నాకు చాలా డిసిప్లిన్ అంటే ఏంటో నేర్పింది, హార్డ్ వర్కింగ్ నేర్పించింది. మన సక్సెస్, మన గోల్ అని స్టెప్ బై స్టెప్ ఈ స్కూల్లోనే నేను నేర్చుకున్నా. స్కూల్ మన లైఫ్ లో చాలా మంచి మెమొరీస్ ఇస్తుంది, ఫ్రెండ్స్ ఇస్తుంది. మన లైఫ్ లో అస్సలు మర్చిపోలేము. యాక్చువల్ గా నాకు ప్రాపర్ గా రాకుంటుండే. అసలు తలకట్టు కాదు అన్నట్టు 50% కూడా ప్రాపర్ గా తెలుగు రాయకుంటుంటే నా స్కూల్ టైమ్ లో. అప్పుడు మన సార్ మాకు తెలుగు టీచర్స్ ఉండే. సార్ గైడెన్స్ వల్లనే నేను బట్టి ఇంత ప్రాపర్ గా తెలుగు రాయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ఒక సక్సెస్ చూపించింది ఒక కారణం. మా మమ్మీ స్కూల్లోనే టీచర్ గా వర్క్ చేసింది. మన లైఫ్ లో ఎక్కువ హార్డ్ వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ అంటే సాక్రిఫైస్ యువర్ ఎంజాయ్మెంట్. మన ఎంజాయ్మెంట్ ని పక్కకు పెట్టాలా, మనం సమ్టైమ్స్ సాక్రిఫైస్ చేయాలి. అది ఇంకొకటి ఏంటంటే, అందరూ 10th వరకు మన హోమ్ టౌన్ లో చదివి ఇంకా ఇంటర్ అన్నగానే హైదరాబాద్ కి వెళ్ళి నారాయణ చేతిలో జాయిన్ అవ్వాలని చాలా మంది అదొక అది చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటది. బట్ దానికి మొత్తం రివర్స్. నా స్కూల్ కంప్లీట్ అయినాక నా ఇంటర్ ఇక్కడే మహబూబ్ నగర్ లోనే ప్రతిభా జూనియర్ కాలేజ్ లో అండ్ నీట్ రాసా. వీడియోస్ లో సీట్ వచ్చింది అండ్ నేను నా వీడియోస్ నేను ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ లో కంప్లీట్ చేశాను. ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతున్నాను. కాబట్టి మీరు చదవాలి అనే ఒక కోరిక ఉంటే ఎక్కడున్నా సరే చదువుతారు. మీ పైన మీకు నమ్మకం ఉండాలి. చదువుతాం అన్న ఒక మంచి ఫీల్ ఉండాలి. ఏంటంటే ఇంకొకటి ఇందాక చెప్పినట్టు ఫోన్ కూడా చెప్పారు కదా, ఫోన్ అనేది నిజంగా చాలా డేంజరస్ థింగ్. నేను నా నీట్ క్రాక్ చేసిన తర్వాత కూడా మా డాడీ నాకు ఫోన్ ఇప్పించారు. నేను నార్మల్ గా చేసేదాన్ని. కానీ ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఇలా వస్తాయో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చాలా అంత ఈజీ ఏమి కాదు. క్రాక్ చేసినంత ఈజీ కాదు. అది కూడా క్రాక్ చేసి పోలింది. ఏంటంటే ఆ టైంలో కూడా నేను ఫోన్ అసలు యూజ్ చేయకుంటుంది. చదువు పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఎప్పుడైనా సరే. ఇప్పటికీ కూడా నేను అంత ప్రాపర్ గా చేయను. ప్రిపేర్ అవుతున్నా. నెక్స్ట్ పీజీ క్రాక్ చేయాలని. నెక్స్ట్ మంత్స్ లో పీజీ ఎగ్జామ్స్ వస్తాయి నాకు. అండ్ ఏం లేదు, ఒక బెస్ట్ టిప్ చెప్తాను 10th స్టూడెంట్ కి. ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ వస్తాయి కదా, ఎగ్జామ్స్ ఫస్ట్ డే మీరు ఎగ్జామ్ రాసేసి వస్తారు. ఆ తర్వాత వచ్చి టెస్ట్ తీసుకోండి. ఎట్లా అంటే ఫస్ట్ 40 days లో తీసుకోండి, లీవ్ తీసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వండి. ఆ ఫస్ట్ ఎగ్జామ్ ఉన్న స్ట్రెస్ ఏమన్నా రాయలేదు అన్న ఒక ఏమన్నా ఉంటే, అట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు కొంచెం రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవుతారు. చెప్పాలంటే నాకు స్కూల్లో బెస్ట్ టీచర్ అంటే మన ప్రిన్సిపల్ సార్.
తెలుగు బాగా నేర్పించాడు సార్. నేను చాలా చాలా మిస్టేక్ రాసుకుంటాడు సార్. అయితే సారే చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు. అంటే ప్రిన్సిపల్ సార్ మన క్లాస్ లో వస్తుందంటే చాలా భయంగా మనతో స్ట్రిక్ట్ అనుకుంటాం, కానీ అట్లా ఏం లేదు. సార్ వచ్చి నార్మల్ గా ఏదైనా సరే చాలా అర్థం కాలేదంటే కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, మంచిగా అందరి దగ్గర. నాకు ఏంటంటే నా వీడియోస్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి నా పేరు పక్కన డాక్టర్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ నెక్స్ట్ డే మన ప్రిన్సిపల్ సార్ దగ్గరకు వచ్చి నేను నా స్కూల్ దగ్గరకు వచ్చి మన లైఫ్ లో కొన్ని మర్చిపోలేని మూమెంట్స్ ఉంటాయి. నా లైఫ్ లో స్కూల్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్స్ అండ్ బెస్ట్ మెమోరీస్, ఫ్రెండ్స్, టీచర్స్. ఇప్పటికీ కూడా నేను ప్రిన్సిపల్ సార్ దగ్గర కాంటాక్ట్ అవుతా, ఏదైనా సరే సార్ గైడెన్స్ ఉంటది. అండ్ ఇప్పటికీ ఈ పొజిషన్ ఉన్నానంటే వన్ ఆఫ్ ద మెయిన్ మన ప్రిన్సిపల్ సారే. ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ అనేది ఏంటంటే మన స్లీప్ ని కూడా సాక్రిఫైస్ చెయ్యాలి, తప్పదు. అది నేను చేసా కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇలా డాక్టర్ అయి నిలబడ్డా. నెక్స్ట్ మీరు కూడా ఈ పొజిషన్ లో వచ్చి మీరు ఇక్కడ ఇలా మాట్లాడాలని నేను 100% కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Gayatri, the dental lab, that is a great thing and a great force from your side. So I would like to call, we'll ask one more question for you, ma. It's okay. So being a dental doctor, so everyone show me your teeth. Show me your teeth, everyone. Show me your teeth. So how are your children's teeth? Have to examine. యాక్చువల్ గా నేను మొన్న ఒక 5 months బ్యాక్ అనుకుంటా నేను ఈ స్కూల్లో క్యాంప్ కూడా కండక్ట్ చేసినాను. మా కాలేజ్ నుంచి వచ్చి క్యాంప్ కండక్ట్ చేసిన చాలా మంది, ఒక నియర్లీ 200 members అనుకుంటా. నేను చెక్ చేసాను, క్యాంప్ కండక్ట్ చేశాను ఈ స్కూల్ కి వచ్చి. Already examining అయిపోయింది మా స్కూల్లో. Okay, that's a great thing. And any suggestions regarding about brushing of the teeth? Children listen properly. Brush చేశారా అందరూ? చేశారా? Breakfast not brushing. బ్రషింగ్ అంటే నార్మల్ గా మార్నింగ్ లేచి చాలా లేజీగా చెయ్యాలో వద్దా అని చేస్తుంటారు చాలా మంది. కానీ బ్రషింగ్ అనేది ప్రాపర్ గా చేయకుంటే కొంచెం ఏజ్ అనేది వచ్చాక ఆ పళ్ళు కూడా అవుతుంది. మీ పళ్ళు ఊడగొట్టుకుంటారు, బ్రష్ ప్రాపర్ గా చేస్తారు, అది మీ ఇష్టం. కానీ 2 times బ్రష్ చేయండి. మార్నింగ్ చేయండి, నైట్ పడుకునే ముందర ఆఫ్టర్ డిన్నర్ చేయండి, అంతే. Right. One more question for you. So what are the changes you observed so far in our Patmala High School? The previous Patmala High School, now the brand new Patmala High School. యాక్చువల్గా అప్పుడు నేను ఉన్నప్పుడైతే ఉన్న టీచర్స్ అయితే ఇప్పుడు లేరు. స్ట్రెంత్ అనేది కూడా చాలా చూస్తున్నాను, అందరి పనే చేస్తున్నారు అందరూ. ఇంకా అప్పుడు నేను చదివే టైంలో అక్కడ మెయిన్ క్యాంపస్ ఉంటాయి కదా, నేను అక్కడ ఉండేదాన్ని, అక్కడనే చదువుకునేదాన్ని. యాక్చువల్ గా చెప్పాలంటే కొన్ని టైమ్స్ లాగా ఇక్కడ వేరేది తెలుగు మీడియం స్కూల్ ఉంటుండే, అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుండే. ఇప్పుడేమో ఇక్కడ హైయర్ సెక్షన్స్ అని మళ్ళా ఇక్కడ ఒక బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇంకో క్యాంపస్ కూడా కడుతున్నారంట కదా. నీ కోచింగ్ కి అందరు బాగా చదువుకొని డాక్టర్, ఇంజనీర్స్ అందరు అవ్వాలని అనుకుంటున్నాను. Okay, thank you, Gayatri. So everyone, give a round of applause for Gayatri, the dental doctor. Hope you enjoy, children. Hope you understood what Dr. Gayatri said. Yeah, okay.